విజయదశమి రోజున విజయవంతంగా అమరావతి శంకుస్థాపన చేసేందుకు ఏపీ సర్కార్ ప్లానింగ్ మొదలుపెట్టింది. చరిత్రలో నిలిచిపోయారా కార్యక్రమాలను రూపొందిస్తుంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అక్టోబర్ 22 విజయదశమి రోజున రాజధాని అమరావతికి శంకుస్థాపనకు సర్వం సిద్ధం చేస్తోంది ఏపీ సర్కార్. చరిత్రలో నిలిచిపోయేలా కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నారు. ప్రధాని మోడీతో పాటు సింగపూర్, జపాన్ ప్రధానులను ఆహ్వానించడం ద్వారా అమరావతి నిర్మాణ కార్యక్రమాన్ని ప్రపంచ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇప్పటి వరకు భారత ప్రధాని రాకపై మాత్రమే ప్రభుత్వానికి కొంత క్లారిటీ వచ్చింది. సింగపూర్, జపాన్ ప్రధానుల హాజరుపై ఇంకా సమాచారం రాలేదు. పలు రంగాల్లో ప్రముఖులు, అత్యంత ప్రభావశీల వ్యక్తులు, పారిశ్రామికవేత్తలను కూడా రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించనుంది ప్రభుత్వం. ప్రముఖులను రప్పించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నాల్లో ఉంది ఏపీ సర్కార్. దానికి అక్టోబర్ 22వ తేదీ విజయదశమి రోజు ముహూర్తం పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు ముహూర్త సమయం 12:35 నుంచి 12:45. ఈ శంకుస్థాపన, అమరావతి రాజధాని యొక్క శంకుస్థాపన అక్టోబర్ 22వ తేదీ 12:35 నుంచి 12:45 మధ్య జరుగుతుంది. లొకేషన్ అనేది కూడా యాక్చువల్గా మనకు ఉద్రండాయపాలెము, తాళాయపాలెము, మందడము ఆ ఏరియాలో నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించే విషయంలోనూ వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి కలశాలతో మట్టి తెచ్చి దాన్ని అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో మిళితం చేయాలనే ఆలోచన ఉంది. శంకుస్థాపన జరిగే ప్రాంతంలో భారీ పైలాన్ నిర్మించాలని, ఈ ప్రాంతాన్ని టూరిజం సెంటర్ గా అభివృద్ధి చేయాలని కూడా భావిస్తోంది సర్కార్. ఇందుకోసం ఆ పనులను ఓ కన్సల్టెన్సీకి అప్పగించే పనిలో ఉన్నారు అధికారులు. మరోవైపు శంకుస్థాపన కార్యక్రమాల పర్యవేక్షణకు 4 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది సర్కార్. నిర్వహణ కమిటీ, రిసెప్షన్ కమిటీ, వేదిక కమిటీ, మీడియా, సాంస్కృతిక కమిటీలను ఏర్పాటు చేశారు. 23 మంది సభ్యులతో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వహణ కమిటీ ఏర్పాటైంది. కృష్ణా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రిసెప్షన్ కమిటీ, వేదిక కమిటీ పనిచేయనున్నాయి. 5 సభ్యులున్న రిసెప్షన్ కమిటీ అందరికీ ఆహ్వానాలు పంపటం, అతిథులకు స్వాగత సత్కారాలు, వసతి సౌకర్యాలని పర్యవేక్షిస్తుంది. 9 మంది సభ్యులున్న వేదిక కమిటీ మినిట్ టు మినిట్ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. అలాగే మీడియా, సాంస్కృతిక కమిటీకి పరకాల నేతృత్వం వహించనున్నారు.